హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కుక్కర్లో కాకుండా హండీలో ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. దానికి కావాల్సింది ముందుగా ఒక 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. వాటికి చుట్టుపక్కల ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసినప్పుడు ఉప్పు కారం అనేది ఎగ్స్కి బాగా పడుతుంది. సో అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను కదా, నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఇవి ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి హండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్ని వేసుకోవాలండి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసం తీసుకుంటున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ అండి. బిర్యానీలో ఇవి అక్కడక్కడ తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా మొత్తాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ అలా మొత్తాన్ని కలపండి బాగా. అలా కలిపిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకొని ఉన్నాం కదా ఎగ్స్, ఇప్పుడు వాటిని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుని బిర్యానీలో యాడ్ చేయడం వల్ల ఫ్రైడ్ ఎగ్స్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే హండీలో అదే ఆయిల్లో ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. చెక్క, మొగ్గ, లవంగాలు, బిర్యానీ ఆకు, సహజీరా, మిరియాలు ఇవన్నీ మిక్స్ అయ్యి వచ్చిందండి ప్యాకెట్. ఆ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. బిర్యానీలో ఇవన్నీ పడడం వల్ల స్పైసెస్ వస్తుంది, మంచి అరోమా వస్తుందండి. ఇవి బాగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఆనియన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక్క నిమిషం అలా తిప్పుకొని ఇప్పుడు అందులో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా మనం ఇంకొకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అల్లం పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు అందులో మనం ఒక టమోటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా స్మాష్ అయ్యే వరకు దీన్ని కలుపుతూ ఉండాలండి. చూడండి, బాగా స్మాష్ అయిపోయింది టమోటో. ఇప్పుడు మనం అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేస్తున్నామండి. ఈ కర్డ్ అనేది నేను బాగా స్మాష్ చేసి యాడ్ చేస్తున్నాను. సో మనకి పెరుగు అనేది బాగా కలుస్తుంది అనమాట. ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత చూడండి, బాగా ఆయిల్ పైకి తేలుతుంది, అంటే మనకి కొద్దిగా రెసిపీ అయిపోయింది. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఇప్పుడు అందులో మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ స్పైసీ యాడ్ చేస్తున్నామండి. కారం మనం ముందుగా మిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా, చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయితే మనకి బిర్యానీ మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం అందులో కొత్తిమీర, కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఆ రైస్ని ఇప్పుడు వాటర్ అన్నీ వంపేసి ఆ రైస్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా బియ్యం కలిపామంటే మనకి బియ్యంలోకి మసాలా మొత్తం పట్టేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రైస్ని కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎలా అంటే అలా కలుపుకుంటే మొత్తం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ముందు నాని ఉన్నాయి కదా, మెల్లగా తిప్పుకోవాలన్నమాట. ఇలా మసాలా మొత్తం బియ్యానికి పట్టే విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం అందులో 1 గ్లాస్
కొలత ప్రకారం నేను 2 గ్లాసెస్ రైస్ వేసాను కదండి, దానికి గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం సాల్ట్ రుచి చూసుకొని అందులో ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని పైన రైస్లో వేస్తున్నాను అనమాట. ఇప్పుడు అందులో మనం ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసినాక దాని మీద కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నామంటే అండి బిర్యానీ సువాసన అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అందులో 2 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా గీని యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది, బిర్యానీ టేస్ట్. ఇప్పుడు మూత పెట్టేసి దాని మీద ప్రెషర్ కోసం నేను కొద్దిగా రాళ్ళు పెడుతున్నానండి. మీరు ఇంకేదైనా పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి, సో నేను ప్రెషర్ కోసం ఆ రాళ్ళను దాని మీద పెట్టేశాను అనమాట. అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో చేసుకునే వాళ్ళు సేమ్ ప్రాసెస్ సేమ్ క్వాంటిటీ ఫాలో అవ్వండి. మనం మొత్తం వేసిన తర్వాత మీరు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఇలా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బిర్యానీని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో బిర్యానీ అయ్యేలోపు మనం పెరుగు చట్నీని రెడీ చేసుకుందాం. కొద్దిగా ఆనియన్ ముక్కలు, కొద్దిగా కీర దోసకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కీర దోసను యాడ్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల కోసం నేను కీర దోసను యాడ్ చేశాను, లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగుని కొద్దిగా స్మాష్ చేసి యాడ్ చేశానండి. అది ఇంకొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. ఎండాకాలంలో మనం కీర దోసకాయని యాడ్ చేసుకోవడం వల్ల కొద్దిగా వేడి కూడా తగ్గుతుంది. సో ఇలా పెరుగు చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, పెరుగు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. దాని మీద పెట్టిన రాళ్ళను తీసేసి బిర్యానీ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. సూపర్గా ఉంటుంది ఎగ్ బిర్యానీ. ఇదే కొలతలతో మీరు కూడా చేసుకొని పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. పొడి పొడిగా మనం గెరెటతో లేపితే ఎంత పొడి పొడిగా వస్తుందో మనకే తెలుస్తుందండి. అయిపోయింది ఎగ్ బిర్యానీ. అంతే అండి, చాలా సింపుల్. ఇలా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.